9 13వ వారంలో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవబోతున్నారు. 13వ వారం రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. రీతు చౌదరి ఎలిమినేట్ అవబోతున్నారంటూ తెలుస్తోంది. నామినేషన్లో తనుజ, భరణి, సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, డిమాన్ పవన్ ఉన్నారు. కొన్ని వారాలుగా లీస్ట్ ఓటింగ్లో సుమన్ అలాగే సంజన ఉన్నారు. లాస్ట్ వీక్ గొడవతో ఈ ఓటింగ్లో సెకండ్ ప్లేస్లోకి సంజన వచ్చారు. ఈ వీక్ డేంజర్ జోన్లో సుమన్ శెట్టి, రీతు చౌదరి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఊహించని విధంగా ఈ వారం హౌస్ నుంచి రీతు అవుట్ అవుతున్నారు అంటూ తెలుస్తోంది. ఫ్యామిలీ వీక్ ప్రకారం టాప్ 5లో రీతు చౌదరి ఉన్నారు. మరోవైపు ఫస్ట్ ఫైనలిస్ట్గా టాప్ 5లోకి కళ్యాణ్ వచ్చేశారు. సో ఇప్పుడు రీతు చౌదరి బయటికి ఈ మధ్య జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల రీతు చౌదరికి నెగిటివ్ అయినట్లుగా తెలుస్తోంది. ఓటింగ్ కాస్త తగ్గినట్లుగా తెలుస్తుంది. మొదట్లో కొంచెం ఓటింగ్ తక్కువగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా ఓటింగ్ పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి చూసాం రీతుకి. బట్ లాస్ట్ వీక్ వరకు కూడా ఎలిమినేషన్లో మోస్ట్లీ సుమన్ శెట్టి లేదంటే సంజన వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అంటూ అందరూ అంచనా వేశారు. కానీ 1-2 ఇన్సిడెంట్స్ వల్ల రీతు చౌదరికి నెగిటివ్ అయింది, సంజనాకి కొంత పాజిటివ్ అయినట్లుగా తెలుస్తుంది. దానివల్ల ఇప్పుడు ఈ వీక్ ఖచ్చితంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ పెద్ద చర్చ నడుస్తుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? రీతు నిజంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందా? ఓటింగ్ పరంగా చూస్తే రీతు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ సోఫార్ లోపల జరుగుతున్నటువంటి డ్రామాలో రీతు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది సెంటర్ స్ట్రింగ్. రీతు లేకపోతే చాలా డ్రామా జరిగే అవకాశం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రీతుని బిగ్ బాస్ బయటికి పంపిస్తారా? బయటికి పంపిస్తే ఆ డ్రామా ఉండే అవకాశం ఉంటుందా? ఆ స్పైస్ జనరేట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కొంతమందికి వస్తున్నాయి. సో అనీంద్ర జాయిన్ అవుతున్నారు. మా కొలీగ్ అనీంద్ర మొదటి నుంచి బిగ్ బాస్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు, మీకు అప్డేట్స్ అందిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఆర్టీవీ ముందే గెస్ట్ చేస్తూ వస్తుంది హూ ఇస్ గోయింగ్ టు ఎలిమినేట్ అనే విషయంలో. మేము చెప్పింది ఎప్పుడూ తప్పలేదు. సో ఈసారి ఎలా ఉండబోతుందో మీరు చూద్దాం. ఒకసారి అనీంద్ర అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర, సో ఈసారి రీతు చౌదరి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్? సుమన్ శెట్టి, సంజన ముందు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అనుకున్నప్పుడు సంజనాకి ప్లస్ అయ్యి రీతుకి ఎందుకు నెగిటివ్ అయింది? ఎస్ నందు, ఇంకా హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. 2 వారాలు మాత్రమే మిగిలి ఉంది. సో టాప్ 5లో ఒక 5 మెంబర్స్ ని హౌస్ లో ఉంచాలంటే ఇప్పుడు హౌస్ లో నుంచి 3 ఎలిమినేట్ చేయాలి. లాస్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నారు, కానీ లాస్ట్ వీక్ కూడా సింగిల్ ఎలిమినేషన్ ఉంది. సో ఈ వీక్ డెఫినెట్ గా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ వీక్ కూడా సింగిల్ ఎలిమినేషన్ జరగబోతుంది. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో ఈ వీక్ డెఫినెట్ గా హౌస్ నుంచి సంజన ఆర్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ వీక్ సంజనాకి కొంచెం రీతుకి వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవతో సంజనాకి కొంచెం నెగిటివ్ అయ్యింది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వీకెండ్ ఎపిసోడ్ లో తను నాగార్జున గారితో మాట్లాడిన విధానం, తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని గౌరవించుకుంటూ తను హౌస్ నుంచి నేను బయటకు వచ్చేస్తాను, హౌస్ లో ఉండను అని చెప్పేసి వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి నీ డెసిషన్ అడిగితే నేను హౌస్ నుంచి బయటికి వెళ్తాను, నేను ఎవరు దయాదాక్షిణ్యాలతో హౌస్ లో ఉండాలనుకోవట్లేదు అని తను మాట్లాడిన విధానం, నాగార్జున గారికి తను ఆన్సర్ చేసిన విధానం, అక్కడ సారీ చెప్పమంటే కూడా తను సారీ చెప్పకుండా స్టాండ్ తీసుకుని తను మాట్లాడిన దాని మీదే నిలబడటం, ఇదంతా కూడా సంజనాకి చాలా ప్లస్ అయింది. బయట చాలా అది ఓటింగ్ కి కూడా యూజ్ అయింది. సంజన చాలా ఫెయిర్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి తనకి ఓటింగ్ రావడానికి చాలా యూజ్ అయింది. అండ్ ఇంకా తర్వాత లాస్ట్ వీక్ డేంజర్ జోన్ లోకి ఎలిమినేషన్ వరకు వెళ్ళి వచ్చిన సుమన్ శెట్టి ఈ వీక్ డెఫినెట్ గా వెళ్ళిపోతారు, ఆయన హౌస్ లో ఏం చేయట్లేదు, ఆయన పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు అంటూ చాలా కామెంట్స్ చేశారు. అయితే ఈ వీక్ మొత్తం కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళు ఫైనలిస్ట్ అవ్వడానికి, టికెట్ ఫినాలలో విన్ అవ్వడానికి ప్రతి టాస్క్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ సుమన్ శెట్టినే చూస్ చేసుకున్నారు. తనతో ఆడి గెలిస్తే ఈజీగా గెలవచ్చు అని చెప్పేసి తనతోనే అందరూ గేమ్ ఆడడానికి ట్రై చేశారు. ఈవెన్ తనూజ కూడా సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటే అనూహ్యంగా అక్కడ సుమన్ శెట్టి అక్కడ టాస్క్ లో విన్ అయ్యి తనూజ మీద సుమన్ శెట్టి గెలిచారు. తర్వాత టెమోన్ పవన్ కళ్యాణ్ తో కూడా సుమన్ శెట్టి
ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడడంతో సుమన్ శెట్టి ఓడిపోయారు. అక్కడ కూడా తన ఎఫర్ట్స్ బాగా పెట్టారు. తర్వాత మళ్ళీ కళ్యాణ్ మళ్ళీ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నారు. సో మొత్తానికి సుమన్ శెట్టి ఈ వీక్ అంతా ప్రతి టాస్క్ లో కనిపించారు. ఆయన పర్ఫార్మెన్స్ కనిపించింది. ఆయన పర్సనాలిటీకి, ఆయన ఫిజిక్ కి వీళ్లతో గేమ్స్ ఆడడం, టాస్క్లు ఆడడం అనేదే చాలా గొప్ప విషయం అంటూ కూడా తనకి చాలా సపోర్ట్ వచ్చింది. సో తనకు కూడా కొంచెం ఓటింగ్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ రీతు విషయంలో ఏం జరిగిందంటే, రీతు అండ్ ఇంకా డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ ఒక బాండింగ్ తోనే ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు సర్వైవ్ అవుతూ వస్తున్నారు. వాళ్ళిద్దరిది అన్హెల్దీ బాండ్. వాళ్ళు హౌస్ లో ఉండడానికి ఈ బాండ్ పెట్టుకున్నారు అని హౌస్ మేట్స్ దగ్గర నుంచి బయట చూసి ఆడియన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తూనే వస్తున్నారు. ఈవెన్ హౌస్ మేట్స్ ఇప్పుడు ఫైనలిస్ట్ టాస్క్లకి దగ్గర అవ్వడంతో ఈ టాస్క్లకు సంబంధించి వాళ్ళిద్దరూ కలిపాడడం, రీతుని గెలిపించడానికి అప్పుడప్పుడు డెమోన్ పవన్ సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా హౌస్ మేట్స్ కూడా నచ్చకుండా నామినేషన్స్ లోను అండ్ ఇంకా ఏదైనా టాస్క్ నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయాలి, అవుట్ ఆఫ్ ది రేస్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా రీతు పేరు చెప్పడం, నామినేషన్ పాయింట్ లో డెమోన్ పవన్ ని నామినేట్ చేయాలన్నా రీతు పేరు తీసుకురావాలి, రీతుని నామినేట్ చేయాలన్నా డెమోన్ పవన్ ని తీసుకురావాలి. సో మొత్తానికి గేమ్ మొత్తం కూడా వీళ్ళ బాండింగ్ వల్ల డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇంకా నిన్న చూసిన పర్ఫార్మెన్స్ ప్రతి గేమ్ కొంచెం ఫేక్ గా ఆడుతున్నారు అని చెప్పేసి హౌస్ మేట్స్ కూడా ఫీల్ అవ్వడం, తను కొంచెం నిన్న ఏడవడం, ప్రతి టాస్క్ లోనూ నన్ను టార్గెట్ చేస్తున్నారని ఏడవడం, ఇదంతా కూడా కొంచెం నెగిటివ్ అయ్యింది. కానీ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఏదైతే నెగిటివ్ తో రీతు చౌదరి లోపలికి వెళ్ళారో సో అది మొత్తం కూడా పోయి చాలా పాజిటివ్ గా మార్చుకున్నారు. తన గేమ్ తో గానీ, తన స్మైల్ కొంచెం అదంతా ఓవర్ యాక్షన్ అన్నప్పటికీ కూడా ఎపిసోడ్ చూస్తూ అది కూడా ఆడియన్స్ కి ఒక కామెడీగా అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరు అది ఇమిటేట్ చేస్తూ ఫన్నీగా తీసుకున్నారు. సో మొత్తం తనకున్న నెగిటివ్ ని మొత్తం పాజిటివ్ చేసుకుంది. కానీ తనకున్న మైనస్ ఏంటంటే డెమోన్ పవన్ తో ఉన్న బాండింగ్. సో తను ఏ గేమ్ ఆడినా కూడా డెమోన్ పవన్ సపోర్ట్ తోనే ఆడుతుంది అని చెప్పేసి అక్కడ క్లియర్ గా హౌస్ మేట్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రీతు విషయంలో ఒకవేళ నెగిటివ్ అవ్వడము, ఇప్పుడు ఓటింగ్ తగ్గడం, వీటి వల్ల ఒకవేళ బయటికి పంపిస్తారని చర్చ జరుగుతున్నప్పటికీ ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఆ లోపల ఉన్న రిలేషన్ హెల్దీయా అన్హెల్దీయా అనే డిస్కషన్ ఏదైనా కానీ సమ్ కైండ్ ఆఫ్ స్పైస్ జనరేట్ అవుతుంది, ఫ్యాన్స్లో డిస్కషన్ నడుస్తుంది. సో అది కొంత వర్కౌట్ అవుతూ వస్తుంది కదా, ఒక స్పైస్ ఎలిమెంట్ లాగా వర్కౌట్ అవుతూ వస్తుంది ఆ ట్రాక్ కానీ ఇదంతా కూడా. ఇప్పుడు ఒకవేళ రీతుని బయటకు పంపిస్తే మరి అదంతా అందరూ ఆ ట్రాక్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. డూ యూ థింక్ బిగ్ బాస్ ఆ రిస్క్ తీసుకుంటారంటారా? ఎస్, డెఫినెట్ గా తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇంకా అయిపోయింది, ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. ఈ 2 వారాలు ఇంకా డ్రామా చేద్దామంటే కుదరదు. సో ఇంకా అక్కడ గేమ్, ఒక సీరియస్ గేమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు, ఇండివిజువల్ గేమ్ ఆడకుండా. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ కి వెళ్ళాలని చెప్పి ఇండివిజువల్ గా గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు గేమ్ లో లేకపోతే వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయాలో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక చిన్న ఎమోషనల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది, అటు డెమోన్ పవన్ కి ఇటు రీతుకి కూడా. సో ఇద్దరు నుంచి ఇప్పుడు ఈ బాండ్ కట్ చేస్తేనే గేమింగ్ కొంచెం సీరియస్ గా ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక ప్యూర్ బాండింగ్ అని చెప్పేసి ఏదైతే ఉందో హౌస్ లో, ఇప్పుడు వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తే అప్పుడు ఆ ఎమోషన్ బిగ్ బాస్ క్యాప్చర్ చేయాలనుకుంటాడు. అది ఆడియన్స్ కి చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఈ ఆడియన్స్ కూడా అది చూసి ఎక్కువ ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు కలుస్తున్నారు, ఇప్పుడు రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వస్తుంటే డెమోన్ పవన్ చాలా ఎమోషనల్ అవడం, ఆ ఎమోషన్ అంతా కొంచెం ఒక లవ్ బాండ్, లవ్ బ్రేకప్ లాగా క్రియేట్ చేసి ఆడియన్స్ నుంచి కొంచెం ఎక్కువ వ్యూస్ రావడానికి, రేటింగ్ రావడానికి అనేది అది యూజ్ అవుతుంది అన్నట్టుగా బిగ్ బాస్ స్ట్రాటజీ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకా హౌస్ లో కూడా చాలా మంది ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నారు, రీతుతో ఫ్రెండ్షిప్ ఉంది, ఇమ్మాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ అందరికీ కూడా బాండింగ్ బాగుంది కాబట్టి. సో తను బయటకు వచ్చేటప్పుడు ఎమోషనల్ గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా తను బయటకు రావడం వల్ల గేమ్ ఇప్పుడు ఒక ట్రాక్ లోకి వస్తుంది. ఎవరు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్ గా గేమ్ ఆడతారు. ఇప్పటి వరకు కళ్యాణ్ అండ్ ఇంకా డెమోన్ పవన్ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా కామనర్స్ గా ఉన్నారు కాబట్టి ఒక గ్రూప్ లో ఫామ్ అయ్యి ఒక స్ట్రాటజీతో ఆడుతున్నారు గేమ్ అని చెప్పేసి నిన్న భరణి జరిగిన ఎపిసోడ్ లో కూడా భరణి బిఫోర్ ఒక స్టార్టింగ్ ఎపిసోడ్ గురించి కూడా డెమోన్ పవన్ సిగ్నల్ ఇస్తేనే కళ్యాణ్ ఇట్లా విన్ అయ్యాడు, నేను లైట్ ఆఫ్ చేశానని చెప్పేసి ఆ టాస్క్ లో డెమోన్ పవన్ సిగ్నల్ ఇచ్చాడు, తను షూ నా వైపు చూపించాడు, అది కళ్యాణ్ చూసి నన్ను తను అక్కడి నుంచి బయటకు పంపించాడు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో ఇట్లా వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు రీతు బయటకు వస్తే ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, ఇక్కడ ఇంక ఎవరికి ఎటువంటి బాండింగ్, అంత సీరియస్ బాండింగ్ అనేది ఉండదు. సో డెఫినెట్ గా ఇప్పుడు రీతును బయటకు పంపించడం కరెక్ట్ అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా ఓటింగ్ ప్రకారం, గేమ్ ప్రకారం కూడా రీతు ఈ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ అంతా కూడా
కొంచెం నెగిటివ్ అయిందనే చెప్పాలి. సంజనాకే కొంచెం ప్లస్ అయింది. ఈవెన్ సుమన్ శెట్టి కూడా కొంచెం గ్రాఫ్ పెరగడానికి ఈ వీక్ అంతా ఆయన టాస్క్లు ఆడారు. ఆయన టాస్క్లు ఆడి ఆయన మీద గెలవడానికే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. సో భరణి కూడా లీస్ట్ లో ఉన్నారు. బిఫోర్ చూసుకుంటే భరణి కూడా ఇప్పుడు టాప్ లోకి వచ్చారు. ఆయన కూడా కొంచెం ఓటింగ్ వచ్చింది. గేమ్స్ తను బాగా ఆడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇప్పుడు బాగా ఇస్తున్నారు. దివ్య ఎలిమినేట్ అయిన తర్వాత కొంచెం ఫోకస్డ్ గా ఉన్నారు ఎక్కువగా. సో వీళ్ళు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రీతు అయితే బయటకు వచ్చేసినట్టు వినిపిస్తుంది. సో ఎలిమినేషన్ ఈ రోజు ఉంటుందా రేపు ఉంటుందా అనేది చూడాలి. సో డెఫినెట్ గా ఈ వీక్ అయితే సింగిల్ ఎలిమినేషన్. సో రీతు చౌదరి బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. అంటే అనింద్ర ఒక్క విషయం, ఇప్పుడు ఖచ్చితంగా సుమన్ శెట్టి విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎలిమినేషన్లో ఉన్నారు, ఆ టాప్ లిస్ట్లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఓటింగ్ తక్కువగా ఉన్నట్లే కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు సుమన్ శెట్టి అలాగే మీరు చెప్పినట్లుగా సంజన వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారని కూడా చర్చ జరిగింది. బట్ స్టిల్ సుమన్ శెట్టి గాట్ సమ్ ఫ్యూ పాజిటివ్ పాయింట్స్. ఇప్పుడు మళ్ళీ కొంత పాయింట్స్ పెరిగాయి. కాకపోతే అసలు స్టార్టింగ్లో ఏమాత్రం అంచనాలు లేవు సుమన్ శెట్టి మీద. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఏదో అందరికీ తెలిసిందల్లా ఒక చిన్న కమెడియన్గా తెలుసు. హీ వాజ్ నాట్ వెరీ మచ్ ఫెమిలియర్ కంపారిటివ్లీ. సో అలాంటిది లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్గా టర్న్ అయింది. ఆయనకి చాలా యాక్టివ్గా ఉండడం, ఎక్స్పెక్టేషన్స్కి మించి పర్ఫార్మెన్స్ ఇదంతా మనం చూసాం కదా. బట్ ఎందుకని ఇప్పుడు ఎలిమినేషన్ లిస్ట్లో ఉండడానికి కారణం ఏంటి? టాప్ 1-2లో ఉండడానికి రీజన్ ఏంటి? ఎక్కడ మిస్ అవుతుంది సుమన్ శెట్టి విషయంలో? అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ తన హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత హౌస్ మేట్స్ అందరితో కొంచెం మింగిల్ అవ్వడానికి, మాట్లాడడానికి ఆయనకి టైం పట్టింది. సో ఎవరేంటి అనేది కొంచెం అబ్జర్వ్ చేసి తెలుసుకున్న తర్వాత ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత సుమన్ శెట్టి మాట్లాడడం స్టార్ట్ చేశారు. నామినేషన్స్ పాయింట్స్ లో కూడా ముందు నుంచి కూడా తను ఎప్పుడు అవసరం అప్పుడు మాట్లాడడం, జెన్యూన్ గా ఉండడం, ఇది చాలా నచ్చింది అందరికీ. తన ఇన్నోసెన్స్ అంతా నచ్చింది. ఇప్పటి వరకు తను రియల్ క్యారెక్టర్ ఎవరికి తెలియదు. సో ఒకసారిగా బిగ్ బాస్ హౌస్ లో అది ఓపెన్ అవడంతో ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇమాన్యుయల్ కావాలని తను ఏదైనా కామెడీగా చేసి కామెడీ చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఇమిటేట్ చేయడం కానీ, ఇప్పుడు ఫస్ట్ నుంచి సుమన్ శెట్టిని తను ఇమిటేట్ చేసి తను కామెడీ చేయడం, సుమన్ శెట్టి అది చాలా లైట్ తీసుకోవడం, వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్ కామెడీ సరదాగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కానీ ఇదంతా కూడా చాలా అందరికి బాగా అనిపించింది. సో ఇమాన్యుయల్ చేసే కామెడీతో కంపేర్ చేస్తే సుమన్ శెట్టితో ఒక ఇన్నోసెన్స్ కామెడీ, తనకు తెలియకుండానే అది కామెడీ లాగా హౌస్ మేట్స్ అందరూ ఎంజాయ్ చేసేలాగా, అది ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేలాగా బాగా వర్కౌట్ అయింది. సో అది ఓటింగ్ గా బాగా యూజ్ అయింది. కానీ రాను రాను తను కొంచెం టాస్క్ లో పర్ఫార్మ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోవడం, అండ్ ఇంకా ముందు నుంచి కూడా బిగ్ బాస్ కొంతమందిని సపోర్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ తనుజని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తం కూడా తన ఫుటేజే చూపిస్తున్నారు. ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు, నెక్స్ట్ డే వచ్చే ఎపిసోడ్ ప్రోమో కూడా తందే చూపిస్తున్నారు అని. అంటే ఇలా కొంతమందిని ఎక్కువగా ఫోకస్ చేయడం. సో సుమన్ శెట్టిది కొంచెం పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకుండా పోయింది. తను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి స్కోప్ లేకుండా పోయింది. సో అండ్ ఇంకా తర్వాత ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ హింట్ ఇచ్చారు తనూజతో కొంచెం ఎక్కువగా ఉండొద్దు అని చెప్పేసి. సో తర్వాత కూడా తను కొంచెం కేర్ఫుల్ గా ఉన్నట్టే తెలిసింది. తర్వాత మళ్ళీ క్యాజువల్ గానే ఉన్నారు. కానీ ఇక్కడ తను టాస్క్లు ఆడడానికి, పర్ఫామ్ చేయడానికి, మాట్లాడడానికి స్కోప్ లేకుండా పోయింది. అందరూ వాళ్ళ బాండింగ్స్ తో, వాళ్ళ పర్ఫార్మెన్స్ తో కొంచెం డామినేట్ చేస్తారని చెప్పుకోవచ్చు సుమన్ శెట్టి. సో కనిపించలేదు ఈ మధ్య కాలంలో. లాస్ట్ ఒక 2-3 ఎపిసోడ్ లో ఎక్కువగా కనిపించకపోతే అది కొంచెం మైనస్ అయింది. సో అక్కడ కొంచెం గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. కానీ ఈ వీక్ తను అన్ని టాస్కుల్లో బాగా ఆడారు, బాగా కనిపించారు, బాగా మాట్లాడారు. ఎస్పెషల్లీ దివ్య వెళ్ళిపోయిన తర్వాత భరణి అండ్ ఇంకా సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ ఒక మంచి రిలేషన్షిప్, మంచి అండర్స్టాండింగ్ తో, మంచి బాండింగ్ తో ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్న విధానం కూడా అందరికీ బాగా నచ్చింది. సో ఇప్పుడు సుమన్ శెట్టికి కొంచెం మళ్ళీ ఓటింగ్ పెరగడానికి, తను సేవ్ అవ్వడానికి ఇది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మీరేమనుకుంటున్నారు? ఈసారి ఎలిమినేషన్లో ఎవరు బయటకు వస్తారని మీరు అనుకుంటున్నారు? రీతు చౌదరి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. సుమన్ శెట్టి, రీతు చౌదరి లేదంటే సంజన, ఎవరు వీళ్ళలో బయటకు వచ్చే అవకాశం ఉంది? అండ్ హూ ఇస్ గోయింగ్ టు బి ద విన్నర్? మీరేమనుకుంటున్నారు అనేది కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి.